పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అశ్వరాపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైనటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ వచ్చినటువంటి ఈ యొక్క కార్యాలయంలో ఈరోజు పంపిణీ కార్యక్రమం ఇది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇస్తున్నప్పుడు చాలామంది నిరుపేదలు ఎన్నో ఏళ్ల పాటు ఎదురు చూస్తున్నటువంటి ఇల్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇళ్ల పట్టాలు తీసుకుంటూ ఉంటే వాళ్ళ కళ్ళలో ఆనంద పస్పాలు వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇల్లు వస్తున్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగా ఇచ్చినటువంటి 6 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఏదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత వారి బిల్స్ను తీసుకొని ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చెక్కులు ఈరోజు కూడా జరిగింది. 4,75,500 రూపాయల సంబంధించిన ఈరోజు కూడా జరిగింది. అదేవిధంగా 6 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు కూడా జరిగింది. అదేవిధంగా 92 లక్షలకు సంబంధించినటువంటి కళ్యాణలకు చెక్కులు ఈరోజు కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు మీడియా మిత్రులు చిన్న విన్నవిస్తా ఉన్నా, రేపు జరిగేటటువంటి హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో జరిగేటటువంటి గ్రామ స్థాయి నాయకుల యొక్క ముఖ్య సమావేశానికి నియోజకవర్గం నుండి అందరూ రావాల్సింది చెప్పేసి కోరుతా ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.